తన కెరీర్ ప్రారంభంలో హీరో కృష్ణ నటించిన కొన్ని చిత్రాలకు రచన చేశారు దర్శకరత్న దాసరి. అయితే దర్శకుడిగా తను అగ్రస్థానంలో ఉన్నప్పుడు, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు కూడా దాసరి తీరిక చేసుకొని కృష్ణ నటించిన 2 చిత్రాలకు కథలు అందించారు. వాటిల్లో ఒకటి 'నాయుడు గారి అబ్బాయి', మరొకటి 'బంగారు కొడుకు'. హీరోగా కృష్ణకు ఉన్న క్రేజ్కి దాసరి పేరు తోడవడంతో ఆ 2 చిత్రాల నిర్మాతలు బాగా సొమ్ము చేసుకున్నారు. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'బంగారు కొడుకు' చిత్రంలో తల్లి పాత్రను జమున పోషించారు. సత్యనారాయణ, మోహన్ బాబు విలన్ ద్వయం. నట జీవితంలో వెనుకబడిన అలనాటి హీరో హరనాథ్కు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశారు హీరో కృష్ణ. 1982 ఫిబ్రవరి 19న విడుదలైన 'బంగారు కొడుకు' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.